పడితే అది మనం అప్పు తీర్చినట్టే కదా. అవునా? పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ. వి ఆల్ నో అనసూయ గారు వచ్చిందా మైక్ ఆల్రెడీ? ఓకే, మీరు ఒక మంచి నేచర్ లవర్ అని మా అందరికీ తెలుసు. ఇప్పటి వరకు ఎంత అప్పు తీర్చుంటారు, ఎంత అప్పు చేసి ఉంటారు? యాక్చువల్లీ ఇది తీర్చలేము, అంటే అమ్మ రుణం తీర్చలేమంటాము. ఇది అమ్మ నేచర్ ఇస్ మనకి అమ్మ. అండ్ నేను సంపత్ నంది గారితో ఏకీభవించను, బికాజ్ హీ సేయింగ్ అసలు నాకు చాలా అప్పు ఉంది. ఐ థింక్ మేకింగ్ అ ఫిల్మ్ లైక్ దిస్ చాలా అండ్ దీని ద్వారా చాలా మందికి రీచ్ అవుతున్నందుకు ఆయన ద్వారా నేను కొంచెం రుణం తీర్చుకున్నట్టున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజ్ గారు అండ్ మురళీ సార్, ది ఎంటైర్ టీమ్ సమ్వేర్ కొంచెం కాంట్రిబ్యూట్ చేశాం మేమంతా. అండ్ ఆల్సో సంతోష్ సార్, యా ఎంపీ, ఆయన నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. యాక్చువల్లీ గ్రీన్ ఛాలెంజ్ జరిగినప్పుడు ఆయనతో పాటు ఉండే సార్, హీ వాజ్ కాన్స్టెంట్ అండ్ ఐ లవ్ దట్ టీమ్. అసలు యా డెఫినెట్లీ. సో దే మేడ్ ష్యూర్ దట్ నేను కాదు అండ్ ఇంకో ముగ్గురికి చెప్పండి, వాళ్ళు ఇంకో ముగ్గురికి చెప్పడం. అండ్ నేను ఎగ్జాజరేట్ చేస్తున్నాను అనుకుంటారేమో కానీ, బట్ ఐ విష్ గుడ్ మార్నింగ్ టు మై ప్లాంట్స్ ఎవ్రీ డే. అండ్ నా రూమ్లో ఎప్పుడన్నా కొత్త ప్లాంట్ వచ్చినా కూడా నేను నా ఇన్స్టా ఫ్యామిలీకి పరిచయం చేస్తూ ఉంటాను, దిస్ ఈజ్ మై న్యూ మెంబర్ ఇన్ ద రూమ్ అని. సో ఐ లవ్ టు బీ అరౌండ్ గ్రీనరీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ సింబా ద ఫారెస్ట్ మ్యాన్ మూవీ ద్వారా నేను కొంచెం అలా బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అ మేజర్ చేంజ్ ఫర్ ద సొసైటీ అని అనుకుంటున్నాను. నేనే అనుకున్నాను అలాగే ఇంకొకళ్ళు ఉన్నందుకు హ్యాపీగా ఉంది. నేను మొక్కలతో మాట్లాడుతూ ఉంటాను అనమాట, అప్పుడప్పుడు పిచ్చి అనుకుంటున్నాను. కాదు నీళ్లు పోయడం కొంచెం లేట్ అయినా సారీ చెప్పడం. అవును, ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ. కమ్ ఆన్. ఐ నో. సో ఎస్, డెఫినెట్గా నేను మాట్లాడాలి.